ఎవరో బిజినెస్ పెట్టి లక్షల రూపాయలు సంపాదిస్తారని మనమైతే బిజినెస్ అయితే పెట్టకూడదు. సో ఇది తెలుసుకొని బిజినెస్ పెట్టడం వల్ల చాలా అయితే సక్సెస్ అయితే అవుతాం. అదేంటి అంటే ఆడియన్స్. సో ఈ రోజు ఏంటంటే 100 డేస్ బిజినెస్ మార్కెటింగ్ సిరీస్ లో డే 5 అండి. మనం ఆడియన్స్ గురించి అయితే డిస్కస్ అయితే చేసుకుందాం. అందరూ మన ఆడియన్స్ కాదండి, అందరూ మన కస్టమర్స్ అయితే కాదు. మనకంటూ టార్గెటెడ్ కస్టమర్స్ అయితే ఉంటారు. వాళ్ళని ఏంటంటే మన వద్దకు వచ్చేలాగా చేసుకోవాలి. ఆ చేసుకోవాలి అంటే 3 పర్టికులర్ ఆడియన్స్ స్టేజెస్ అయితే మనం అయితే అర్థం చేసుకోవాలి. అందులో ఏంటంటే కోల్డ్ ఆడియన్స్, వార్మ్ ఆడియన్స్, హాట్ ఆడియన్స్. సో కోల్డ్ ఆడియన్స్ అనే వాళ్ళు ఏంటంటే మనం ఎవరు అనేది కూడా తెలియనప్పుడు మన వీడియోస్ అయితే చూస్తుంటారు. వాళ్ళు ఏంటంటే కోల్డ్ ఆడియన్స్. వాళ్ళు వెంటనే మన ప్రోడక్ట్ అయితే కొనరు. వార్మ్ ఆడియన్స్, ఓకే, వీళ్ళు ఏంటంటే ప్రీవియస్ కోల్డ్ ఆడియన్స్ లో మన వీడియోని చూస్తుంటారు. నెక్స్ట్ ఏంటంటే ఆ పర్టికులర్ ప్రోడక్ట్ అనే దానికి ఏంటంటే సొల్యూషన్ ఇక్కడ దొరుకుతుంది అనే పర్టికులర్ స్టేజ్ ఇది. ఓకే, ఈ స్టేజ్ లో మనం ఏం చేయాలంటే ట్రస్ట్ అయితే బిల్డ్ చేసుకోవాలి. సోషల్ ప్రూఫ్స్ అయితే మనం అయితే చూపించాలి వార్మ్ ఆడియన్స్ లో. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హాట్ ఆడియన్స్. ఈ స్టేజ్ లో వచ్చేసి మనం ఏంటంటే అర్జెన్సీని క్రియేట్ అయితే చేయాలి. ఆఫర్స్ అయితే ప్రొవైడ్ అయితే చేయాలి. ఎప్పుడైతే ఈ కోల్డ్ ఆడియన్స్ నుంచి వార్మ్ ఆడియన్స్ కి వస్తాడో, వార్మ్ ఆడియన్స్ నుంచి అయితే హాట్ ఆడియన్స్ కి వస్తాడో, హాట్ ఆడియన్స్ ఏంటంటే మన పర్టికులర్ ప్రొడక్ట్స్ కొంతారు అయితే గుర్తుపెట్టుకోండి. రీల్స్ చేసేసి వీడియోస్ చేసేసి నా ప్రోడక్ట్ లో కొనట్లేదు అని అయితే అనుకోకండి. ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే క్లియర్ గా నేర్చుకునే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడు బిజినెస్ అయితే సక్సెస్ అవుతుంది. ఎలాంటి మరింత బిజినెస్ మార్కెటింగ్ టిప్స్ కోసం, వీడియోస్ కోసం ఏంటంటే ఫాలో చేసి వెంటనే ఈ వీడియోని ఎవరికైతే హెల్ప్ అయ్యే బిజినెస్ పర్సన్ కానీ మీ ఫ్రెండ్ కానీ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ సీ యూ నెక్స్ట్ వీడియో.